వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వైట్ సాస్ పాస్తా. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి, దాంట్లో సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఒక చెంచా సాల్ట్ వేసుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు పాస్తా వేసుకోవాలి. ఇలా పాస్తాని ఉడకపెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు కావలసిన కూరగాయలని కట్ చేసుకుందాము. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి పాస్తా ఉడికిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్లో వడపోసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక 3 స్పూన్లు మైదా వేసుకోవాలి. బాగా కలుపుతూ 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు పాలు వేసుకోవాలి. వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఒక పావు చెంచా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉడికించిన పాస్తాను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చీజ్ స్లైస్‌ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిక్స్డ్ హెర్బ్స్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంతే అండి, మన వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.